శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే 2 సింగిల్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 3వ సింగిల్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. నానా హైరానా అంటూ సాగే పాటను ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పోస్టర్ చాలా కలర్ఫుల్ గా కనిపించడంతో ఈ పాటలో కూడా శంకర్ మార్క్ కనిపిస్తుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చగా నానా హైరానా పాటకు రామయ్య జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఎన్నో అంచనాలతో విడుదలవబోతున్న ఈ పాట ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తెలుగు హీరోతో శంకర్ సినిమా చేస్తుండడంతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక నానా హైరానా పాటను కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడారు. దాంతో పాట మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో చరణ్ 2 పాత్రల్లో నటించారు. తండ్రి పాత్రలో రాజకీయ నాయకుడిగా, కొడుకు పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్గా నటించాడు. ఇక ఈ చిత్రంలో అంజలి కూడా మరొక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్కు భార్యగా, తల్లిగా 2 షేడ్స్లో ఆమె కనిపించనుంది. రీసెంట్గా ఈ సినిమా గురించి ఆమె ఓ తమిళ మీడియాతో మాట్లాడింది. కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ఆత్మసంతృప్తి కోసం చేస్తాం. నాకు 2 విధాల ఆనందాన్ని పంచిన సినిమా గేమ్ చేంజర్. నాతో పాటు కైరా అద్వానీ కూడా ఇందులో హీరోయిన్గా నటించిన నా పాత్ర మాత్రం ఈ సినిమాలో ప్రత్యేకం. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకు రామ్ చరణ్ తర్వాత నేనే గుర్తుంటా. నా క్యారెక్టర్ గొప్పతనం అలాంటిది. నా కెరీర్లోనే ఇది బెస్ట్ క్యారెక్టర్ అని నమ్మకంగా చెప్పగలను. ఓ విధంగా నేను ఛాలెంజ్గా తీసుకొని చేసిన పాత్ర ఇది. ఓ రామ్ చరణ్కి భార్యగా, మరో రామ్ చరణ్కు తల్లిగా నటించటం ఓ గొప్ప అనుభవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. నా పాత్రలో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. అది తెరపై చూస్తేనే తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది అంజలి. దాంతో అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో చరణ్కి బ్లాక్ బస్టర్ వస్తుందేమో చూడాలి.